రోజులుగా డంపింగ్ యార్డ్ గురించి నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. అంటే ఈ 35 రోజులలో రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు ఇచ్చారు? నిజంగానే సోప్ టాప్‌గా అచ్చిపోతా ఉన్నారా? ఏమంటా ఉన్నారు రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు కేవలం ఫోటోషూట్కు మాత్రమే పనికొచ్చేటువంటి విధంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వారి యొక్క వ్యవహార శైలి హ్మ్. ఎన్నికలలో వాళ్ళు అంటే సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, హ్మ్. అది అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, నేను ఏ పార్టీని కిచ్చపరచడం లేదు. హ్మ్. ఎవరైనా కూడా మీరు గమనించండి, గత ఎన్నికలలో కూడా వాళ్ళు గెలవడానికి డబ్బు ఖర్చు చేశారు, హ్మ్. సమయం తీశారు, హ్మ్. కింద మీద పడి వాళ్ళు పదవులు దక్కించుకున్నారు. హ్మ్. వాళ్లకు పదవులు దక్కించుకునేటప్పుడు ఉన్న సొయ్యి హ్మ్. ఈ డంప్ యార్డ్ మీద 1% కూడా లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వచ్చిందని చెప్పి ఈడికి రావడం, హ్మ్. ఒక ఫోటో దిగడం, హ్మ్. లేకపోతే ఆ డంప్ యార్డ్ దగ్గర వెళ్ళడం, హ్మ్. అక్కడ ఒక ఫోటో దిగడం, హ్మ్. సోషల్ మీడియాలో వాళ్ళ ఇమేజ్ ని, హ్మ్. వాళ్ళ మైలేజ్ ని కాపాడుకోవడానికి రానున్న ఎన్నికలలో, హ్మ్. రానున్న కౌన్సిల్ ఎన్నికలు కానివ్వండి, రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో కానివ్వండి, రానున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎన్నికలలో కానివ్వండి, హ్మ్. అధికారం ప్రతిపక్ష అనే విధంగానే సాగుతుంది తప్ప హ్మ్. వాళ్ళు మీరు ఎన్నికలలో ఎలా అయితే సంధిన తిరిగి, ఇంటింటికి తిరిగి, వాడవాడలో తిరిగి, దండం పెట్టుకుంటా. దండం పెట్టుకుంటా, కాళ్ళు మొక్కుకుంటా, ప్రజల్ని ఎలా అయితే ఉత్తేజపరిచి వాళ్లకు డబ్బు ప్రలోభం చేసి, మందు ప్రలోభం చేసి, ఏ విధంగా అయితే ఓట్లు రాబట్టుకున్నారో, హ్మ్. మరి అదే కాన్సెప్ట్ ద్వారా ఇంటింటికి ఎందుకు పోతలేరు మీరు? హ్మ్. ప్రజల్ని ఎందుకు మరి చైతన్యపరచలేరు మీరు? హ్మ్. అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టించుకోవడం లేదా? జనాలు చచ్చిపోయినా ఏం కాదు. జనాలు లేని నాయకులు ఎక్కడిది? హ్మ్. ఇప్పుడు వార్డులో ఒక 1000 మంది ఓటర్లు ఉంటేనే కౌన్సిలర్, హ్మ్. అవునా కదా? అవును. మరి ఆ 1000 మంది ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు, జనాలు చనిపోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు ఎక్కడ కౌన్సిలర్, హ్మ్. ఎక్కడ చైర్మన్, హ్మ్. ఎక్కడ ఎమ్మెల్యే? అసలు నేను నాకు తెలిసి ఇక్కడ కౌన్సిలర్ ఏ పార్టీ కౌన్సిలర్ కనిపించట్లేదు ఇక్కడ. అదే అంటున్నా. ఎవరు లేరు ఇక్కడ. నేను ఏమంటున్నా, ఇక్కడ కేవలం యూనియన్ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వారు, సమాజానికి నేనేమైనా చేద్దామని అనుకునేవారు తప్ప హ్మ్. రాజకీయ నాయకులు ఇక్కడ షోప్ టాప్ మాత్రమే నడుస్తుంది. షోప్ టాప్ చేసే సమయం కాదు, నిజంగానే ఫోటోలకు సమయం. ఎక్కడ మీకు ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులు కానీ, టిఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, సిపిఎం నాయకులు కానీ, పార్టీకి ఒక 10 మంది ఇక్కడ వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? పార్టీకి ఒక 10 మంది కూర్చోలేరా మీరు? పార్టీకి ఒక 10 మంది కూర్చున్నా కూడా 50 నుంచి 100 మంది అవుతారు. ఈ జనాలు పని లిస్ట్ పెట్టుకొని రావాలా? ఈ జనాలు కూలీ లిస్ట్ పెట్టుకొని రావాలా? ఆటో తొక్కేటోళ్ళు, ఆటో నడిపేటోళ్ళు వాళ్ళ ఆటో కూలీ లిస్ట్ పెట్టుకొని రావాలా? అంటే రాజకీయ నాయకులు ఏసీలలో కూర్చుంటారు కానీ ఇక్కడ టెంట్ కాడ కూర్చోరా? 40-42 డిగ్రీలలో ఈ ఆడోళ్ళకు, ముసలోళ్ళకి ఏం పనులు అన్న? వాళ్ళు ఎందుకు రారు? ఇప్పుడు అక్కడ మీరు సిటీ సెంటర్ కాడ చూడండి, అక్కడ వాళ్ళ నా నాయకుడు వచ్చిండు అని చెప్పి కార్యకర్తలు అంతా అక్కడనే ఉన్నారు. మరి ఇక్కడ చెండు కాడ వచ్చి మీరు ఒక గంట కూర్చుంటే ఏమైతుంది? రోజుకు ఒక అర్ధగంట కూర్చుంటే ఏమైతుంది? రోజుకు పావుగంట కూర్చుంటే ఏమైతుంది? ఎలక్షన్ల అప్పుడేమో ఎండనక, వాననక, చల్లనక, రే అనక, పగలనక ఇంటింటికి తిరుగురు. మరి ఇంటింటికి మీరు ఒక ప్రొజెక్టర్ పెట్టి, వాడవాడలో ఒక స్క్రీన్ పెట్టి, మరి దీని ద్వారా ఎంత నష్టం కలుగుతుంది? ఏ నాయకుడైనా, ఏ వాడలైనా, ఏ ఊర్లైనా మరి ఏమన్నా ప్రొజెక్టర్ పెట్టి మీరు ప్రజలకు అవగాహన కల్పించిరా దీని మీద? లేదు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు ఖర్చు అయితే వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? లేదు. ఇప్పుడు డంప్ యార్డ్ గురించి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే, నాయకులకు డబ్బులు పోతే ఏమైనా వస్తాయా? రాదు. అక్కడ ఎన్నికలలో డబ్బు ఖర్చు పెడితే పదవి వస్తాయి కాబట్టి పదవుల కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడ జనాల్ని తీసుకొద్దాం, ఇక్కడ వాళ్ళని కూర్చోబెడదాం, ఏదో సల్ల రాపిద్దాం, ఏదో భోజనం పెడదాం, వాళ్ళకు అవగాహన కల్పిద్దాం, ఒక ప్రొజెక్టర్ పెట్టి వాడవాడల ఊరూరా తిరిగి వాళ్ళకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తే ఏమైతే అన్నా తీసుకుపోయి జైలు ఎత్తారా? నక్సలైట్ అనే జైలు ఎత్తారా? టెర్రరిస్ట్ అని జైలు ఎత్తారా? ఒక 50 మంది, ఒక 500 మంది, 1000 మంది ఇక్కడ ధర్నా చేస్తే, ఒక గంట బస్సులు ఆపితే నీకు ఏమైతుంది? అప్పుడే ఉద్యమం అనేది రాష్ట్ర స్థాయిగా ఎట్లా ఎప్పుడు పోతుంది? ఇప్పుడు గల్లీ స్థాయి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ కారు పోతుంది, బైక్ పోతుంది, ఎవరైనా చూసినా కూడా నలుగురు పెద్ద మనుషులు కూర్చుంటారు అంతేగాని అనే ఒక బ్యాడ్ ఇమేజ్ ప్రభుత్వానికి పోదా? ఈ ఇమేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అక్కడ అంబేద్కర్ చౌరస్తా కాడ పెద్ద పెద్ద లీడర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, సర్పంచ్లు, పెద్ద నాయకులు ముందు ఉండాలన్న. పెద్ద నాయకులు ముందుంటే మాలాంటి సామాజిక కార్యకర్తలు రోడ్డు మీద వచ్చి మేము కూడా త్యాగం చేయడానికి రెడీ ఉంటాం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనే ప్రతిపాదించడని చెప్పి అంటా ఉన్నారు కదా. సరే, ఎమ్మెల్యే ప్రతిపాదించిండు. పొన్నం ప్రభాకర్ గారు, నేను పార్టీగా వ్యతిరేకంగా మాట్లాడతలేను. మరి ఇక్కడ టెంట్ కాడికి వచ్చి నేను దీనికి వ్యతిరేకిస్తున్నా, నేను దీనికి వ్యతిరేకంగా ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది, మీరు ఇక్కడ టెంట్ తీసేరి, నేను రేపే నేను ముఖ్యమంత్రితో మాట్లాడేంత స్థాయి పొన్నం ప్రభాకర్ గారిది లేదా?
అంటే రాలేదు ఎక్కడికి. వచ్చిండు, ఒకసారి వస్తారు. ఇవ్వలేనా కూడా ఏ నాయకుడైనా కూడా ఫోటో షూట్ మాత్రమే వస్తున్నారు, వేరే కూడా ఏం లేదు. ఏమైనా కూడా జస్ట్ ఫోటో షూట్ ఉంది మాత్రం, ఏం లేదు. మంత్రి గారు కానీ, బండి సంజయ్ కానీ, ఈటర్ రాజేందర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండన్న. 6 సార్లు అంటే మామూలు చుట్టు పెట్టినా 6 సార్లు. ఆ 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక మంత్రిగా గెలిచారు మీరు. 2 సార్లు మంత్రిగా చేశారు, 6 సార్లు ఎమ్మెల్యే చేశారు. మరి ఏమైంది అంటున్నా. ఈటర్ రాజేందర్ గారు కూడా ఇక్కడ రావాలి, గంటలు కూర్చోవాలి, రోడ్కి ఒకసారి కూర్చోవాలి, మంత్రి గారు కూడా కూర్చోవాలి, బండి సంజయ్ గారు కూడా కూర్చోవాలి, కౌశిక్ రెడ్డి గారు కూర్చోవాలి. ప్రతి కౌన్సిలర్ ఇక్కడ రావాలి కంపల్సరీ. ఏ కౌన్సిలర్ కూడా ఇక్కడ లేరు. ఏ జమ్మిగూడ కానీ, హుజరాబాద్ కానీ ఎవ్వరు కూడా కౌన్సిలర్ ఇక్కడ కూర్చుంటలేరు. కౌన్సిలర్లు తమ వార్డు సభ్యులను తీసుకొచ్చి ఇక్కడ రావాలని చెప్పి ప్రజల్ని అవగాహన చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.